చెప్పు సీనియర్, ఏంటి డౌట్స్ ఉన్నాయి, ఏం అర్థమవుతుందో డిస్కస్ చేద్దాం. అన్వేష్ నిజం చెప్పాలా, నాకు చదివే ఇంట్రెస్టే లేదు అసలు. ఒక్కదాన్నే ఉన్నా కదా, బోర్ కొడుతుందని నేను రమ్మన్నా. ఏం సంధ్య జోక్ చేస్తున్నావా? నువ్వు చదువుకుంటా అంటే నేను నచ్చిన, నీ వల్ల నాకు స్టడీ డిస్టర్బ్ అవ్వట్లే. అబ్బా నీ టైం ఏం వేస్ట్ అవుతలేదు అన్వేష్, ఒక 1-2 అవర్స్ మాట్లాడి వెళ్ళరాదు. నీకు అన్ని తెలిసి కూడా గిట్లా చేస్తావేంది సంధ్య? ఈ జాబ్ పైన కదా నా మరదలు డిపెండ్ అయి ఉన్నది. మళ్ళీ మరదలు అంటావేంది? ఆమెమో నిన్ను పట్టించుకోదు, నువ్వేమో ఆమె వెనుకనే తిరుగు. నేను ఇంత కష్టపడి చదివే ఎవరి కోసం? నా మరదల కోసం కాదా? నువ్వు మళ్ళీ ఆమె వెనుక పడతాను అంటాను ఏంది? ఆమె నువ్వు ఇష్టం లేదని చెప్తున్నా కూడా నువ్వు ఆమె మీద హోప్స్ పెట్టుకుంటాను. ఇక నీ ఇష్టం. అమ్మా ఇప్పుడు ఆరోగ్యం ఎట్లున్నదమ్మా? ఎట్లుంటుందంటే ఏం చెప్పాలి బిడ్డ, గట్లే ఉన్నది. నువ్వు టైంకి అయితే టాబ్లెట్ వేసుకుంటానవా అమ్మా? వేసుకుంటానా బిడ్డ, అసలే శాతనైతే లేదు. నీకు మళ్ళీ బాగా దగ్గు వచ్చినా నొప్పులు వేసినా అని చెప్పు, నేను హాస్పిటల్కి తీసుకొని పోతా. సరే సురేష్, మరి ఎన్ని రోజులు దాచి పెడతావమ్మా ఈ ముచ్చట? అన్వేషణ చెప్తే అయిపోతుంది కదా. మన ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది కదా బిడ్డ, వాంతోడు చెప్తే ఇప్పుడు చదవాగం అవుతుంది, తర్వాత చెప్తా. సరే అమ్మా, నువ్వు ఏం రంది పెట్టుకోకు, ఏం టెన్షన్ పెట్టుకోకు, టైంకు టాబ్లెట్ వేసుకో అమ్మా, నువ్వు మంచిగానే ఉంటావు.